హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. జనరల్గా ఇంట్లో ఏ వస్తువైనా కొత్తగా తీసుకున్నప్పుడు పూజ చేసి ఓపెన్ చేయడం మన సాంప్రదాయకంగా వస్తుంది కదా. అయితే ఈరోజు నేను ఏ బ్రాండ్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను, అలాగే కొత్తగా గ్యాస్ స్టవ్ తీసుకున్నప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. మీరైతే కనుక ఛానల్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కు వచ్చేస్తుంది. నెక్స్ట్ మేము తీసుకున్న స్టవ్ వచ్చేసి ప్రెస్టీజ్ స్వచ్ఛానియో 4 బర్నర్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ అండి. ఇది ప్రెస్టీజ్ బ్రాండ్దే. దీనికి జంబో బర్నర్ ఉంటుందండి. ఫ్లేమ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. మిగిలినవి మీడియం అండ్ స్మాల్ సైజెస్లో ఉంటాయి. అలాగే లిఫ్టబుల్ కూడా 4 బర్నర్స్ కూడా లిఫ్టబుల్ బర్నర్స్ అండి. కింద ఏదైనా అనుకోకుండా వలికినా పడిపోయినా క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. మిగతా గ్యాస్ స్టవ్తో పోల్చుకుంటే ఈ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడం ఈజీ అనమాట. ఏదైనా మెత్తడి క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే 4 బర్నర్స్ కూడా మంచి క్వాలిటీ బ్రాస్తో చేయబడినవండి. అలాగే స్టడీ పాన్ సపోర్ట్ అండ్ సుపీరియర్ టచ్ అండ్ గ్లాస్, అంటే ఎంతటి వేడినైనా సరే తట్టుకునే సామర్థ్యం ఉంటుందట. అంతేకాకుండా ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. ఈ ప్రోడక్ట్కి వచ్చేసి 2 years వారంటీ. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000 దాకా పడిందండి. నెక్స్ట్ పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంటగదిలో స్టవ్ని పెట్టుకునే కౌంటర్ టాప్ని మంచిగా క్లీన్ చేసుకొని బియ్యం పిండితో అందంగా ముగ్గు వేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. మనం దేవుడి దగ్గర పూజను ఎంత పవిత్రంగా చేస్తామో అంతే పవిత్రంగా ఇక్కడ కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడికి, లక్ష్మీదేవికి, అగ్నిదేవుడికి పూజ చేసుకోవాలి. బియ్యం పిండితో ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ను కూడా పెట్టుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మనం దేవుడికి పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనుకుంటూ దేవుడి మందిరం ఎంత శుభ్రంగా చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా చేసుకోవాలి. అలాగే ఎన్ని బర్నర్స్ ఉంటే అన్నింటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి. చేసుకునే ప్రతి చోట కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా దేవుడికి ఆవాహయామి అనుకుంటూ ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిలో ఉండే గోడకు కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ దీపారాధన కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. రావి ఆకుల్లో దీపారాధన చేస్తే మంచిది కాబట్టి రావి ఆకులను తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి రావి ఆకుల మీద దీపపు ముందులను స్టవ్ ముందు పెట్టి దీపారాధన చేసుకోవాలి. తర్వాత స్టవ్ని అందంగా పూలతో అలంకరించుకోవాలి. అగరవతితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి. ముందుగా ఏ పూజ చేసినా ఏ పనిని ప్రారంభించినా కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కాబట్టి దీపారాధన చేసి వినాయకుడి మంత్రాలు చదువుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఎల్లవెల్లలా కాపాడమని ఆ విఘ్నేశ్వరుడికి మొక్కుకోవాలి. తర్వాత నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః అని 3 సార్లు అనుకుని తర్వాత పాలు పొంగలి చేసుకోవాలి. తర్వాత అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని పాలు పొంగించాలి. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అని 3 సార్లు అనుకొని అప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి. అగ్నిని మన శరీరంలో ఆరోగ్యకరమైన ప్రాణశక్తిగా పరిగణిస్తారు కాబట్టి అగ్ని మన ఆరోగ్య స్థితిని నిర్ణయిస్తుంది. అంత గొప్ప శక్తి ఉన్న అగ్నిదేవుడికి ఎటువంటి అనర్థాలు కలగకుండా నువ్వే కాపాడాలి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు పాలు పొంగించడానికి ఏదైనా ఒక ఇత్తడి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ తీసుకొని శుభ్రంగా కడిగి చుట్టూ కూడా పసుపు రాసి కుంకుమతో 3 లేదా 5 బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో పాలు పోసుకొని కాగిన తర్వాత పొంగనివ్వాలి. ఇలా పొంగిన తర్వాత అందులో పొంగలి కోసం నానబెట్టుకున్న బియ్యము కందిపప్పు వేసి పొంగలి అయితే చేసుకోవాలండి. ఇక్కడ పాలు పొంగితే స్టవ్ పాడైపోయిద్ది అని అనుకోకూడదు.
పాలు పొంగాలి. పాలు పొంగితేనే మనకు మంచి అగ్నిదేవుడికి శాంతి కలుగుతుంది. సో లాస్ట్లో యాలకుల పొడి, తురిమిన బెల్లం వేసుకోవాలండి. తర్వాత నెయ్యిలో వేయించిన డ్రై నట్స్ కూడా వేసుకుని పొంగల్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అరిటాకు పెట్టి పొంగలిని నైవేద్యంగా పెట్టి అగ్నిదేవుడిని చల్లగా చూడమని నమస్కారం చేసుకోవాలి. చివరిగా ప్రదక్షిణం చేసి అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. అంతేనండి, మనం కొత్త పొయ్యి తీసుకున్నప్పుడు ఈ విధంగానే పూజనైతే చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించి ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.